దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో ఇవాళ మూడో రోజు ఫ్లాట్గా ప్రారంభమైంది. ఒకటి తప్ప మిగతా మూడు సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్నటి నష్టాలకు స్వల్పంగా బ్రేక్ పడింది. అయితే ఈ ట్రెండ్ సాయంత్రం వరకు కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. సెన్సెక్స్ 29 పాయింట్లు తగ్గి 84,643 పాయింట్లతో ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ 8 పాయింట్లు మాత్రమే పెరిగి 25,918 పాయింట్ల వద్ద ఆరంభమైంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 12 పాయింట్లు ప్లస్ అయి 60,834 పాయింట్లతో లాంచ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 8 పాయింట్లు పెరిగి 58,908 పాయింట్ల పైనే శ్రీకారం చుట్టింది. బయోకాన్ షేర్ విలువ నష్టాల్లో నడుస్తోంది. బిలియన్ బ్రెయిన్స్ కూడా నేలచూపులు చూస్తోంది. బజాజ్ ఆటో స్టాక్ వాల్యూ పెరిగి లాభాల్లో పయనిస్తోంది. హీరో మోటార్స్ సైతం ప్రాఫిట్స్ లో ఉంది. ఆటోమొబైల్, ఐటీ షేర్లు దూసుకుపోతున్నాయి. రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. నిన్న బుధవారం 88.63 వద్ద క్లోజ్ అవ్వగా ఈ రోజు 88.66 వద్ద ఉంది.